ఎత్తైన ఆకాశంలో మేఘాల దగ్గర ఒక మాయా చెట్టు ఉంది. ఆ చెట్టు మీద చిట్టెల కుటుంబం నివసించేది. అమ్మ చిట్టె చిరు, నాన్న చిట్టె రావు మరియు 3 చిన్ని పిల్లలు, టింకు, పింకు మరియు మింకు. వారందరూ చాలా ప్రత్యేకమైన పని చేసేవారు. ప్రతిరోజూ ఉదయం చిట్టెల కుటుంబం మేఘాలకు అందమైన పాటలు నేర్పించేది. చిరు చిట్టె స్వర సప్తకాలు చెప్పేది. రావు చిట్టె లయలు నేర్పించేది. చిన్ని పిల్లలు తమ మధురమైన కిలకిల స్వరాలతో మేఘాలను నృత్యం చేయించేవారు. మేఘాలు పాట నేర్చుకుంటే వాటిలోంచి రంగుల వర్షం కురిసేది. ఒకరోజు ఒక చిన్న తెల్ల మేఘం ఏడుస్తూ వచ్చింది. నేను ఎన్ని పాటలు వింటున్నా నాకు రంగులు రావడం లేదు అని దుఃఖంగా చెప్పింది. చిట్టెల కుటుంబం కలత చెందింది. అప్పుడు అమ్మ చిరు చిట్టె ఒక ఆలోచన చెప్పింది. మనం గాలి దేవతను పిలుద్దాం. చిట్టెలు అందరూ కలిసి ప్రత్యేకమైన గాలి పాట పాడారు. ఓ హూ హూ, గాలి దేవత రారారా అని పాడినప్పుడు ఆకాశం మెరిసింది. తేలియాడే, మెరిసే రెక్కలతో అందమైన గాలి దేవత వావిలా కనిపించింది. మీకు నా సహాయం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని